హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలండి. దివ్వెల పండుగ దీపావళి వచ్చిందంటే చాలు అన్ని ముంగిళ్ళు రంగురంగుల వెలుగులతో నిండిపోతాయి. అందంతో పాటు వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం కూడా మోసుకొస్తుంది దీపావళి. ఢామ్ ఢామ్ అని పేలే టపాసులతో మోత మోగిపోతుంటుంది. దీంతో శబ్ద కాలుష్యంతో పాటు చెవుల్లో కర్ణబేరి పేలిపోతుందా అనిపిస్తుంది. అలాగే టపాసులు కాల్చటంతో వచ్చే వాయు కాలుష్యం అటు పర్యావరణానికి ఇటు మనుషుల ఆరోగ్యానికి హాని చేస్తుంది. కానీ దీపావళి పండుగ అంటే టపాసులు కాల్చుకోవలసిందే, లేదంటే ఆ సందడే రాదు అంటాం. నిజమే, కానీ అటు పర్యావరణానికి హాని కలగకుండా మనం టపాసులు కాల్చుకున్నామన్న తృప్తి కలిగేలా దీపావళి పండుగను కూడా చేసుకోవచ్చు. దీపావళి అంటే టపాకాయలతో పాటు స్వీట్లు కూడా గుర్తుకొస్తాయి కదా. శ్వేత భట్టాడ్ కూడా టపాకాయలు, స్వీట్లు తయారు చేసి దేశమంతా అందిస్తోంది. కాకపోతే ఆమె చేసే మిఠాయిలను తినలేం, టపాకాయలను కాల్చలేం. పెరుగుతున్న పర్యావరణ సమస్యలను దృష్టిలో పెట్టుకొని శ్వేత చేసిన ఆ టపాకాయల గురించి, ఆ స్వీట్ల గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? ఆలస్యం ఎందుకు, రండి. మిఠాయిలు, టపాకాయలతోనే కదా దీపావళి సందడి మొదలయ్యేది. నిజమే, కానీ టపాసులు కాల్చినప్పుడు సంతోషంగా ఉన్నా ఆ వెంటే అవి మోసుకొచ్చే పొగ కాలుష్యం ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఇక మిఠాయిల గురించి మీకు తెలిసిందే, బరువును పెంచేస్తాయి, రోగాలని మోసుకొస్తాయి. అలాగని పండగ ఆనందాన్ని దూరం చేసుకోలేం కదా అనే వారి కోసం మధ్యప్రదేశ్కు చెందిన శ్వేత ఓ వినూత్నమైన ప్రయోగం చేసింది. పర్యావరణానికి హాని కలగకుండా మేలు చేసే సీడ్ క్రాకర్స్ తయారీని చేపట్టింది. ఇవి మామూలు టపాకాయల్లా పెద్ద శబ్దంతో పేలడం, పొగతో కాలుష్యాన్ని పెంచడం వంటివి చేయవు. ఎదురు బోలెడు ఆక్సిజన్ను కూడా అందిస్తాయి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ ఒక్కరిదో కాదు, అందరిదీను అనే శ్వేత సామాజిక ప్రయోజనాలే లక్ష్యంగా గ్రామ్ ఆర్ట్ ప్రాజెక్ట్ అనే సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ కార్యక్రమాల్లో భాగంగా 60 మంది మహిళలతో కలిసి ఈ సీడ్ క్రాకర్స్ తయారీ మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలోని పర్ద్సింగా గ్రామానికి చెందిన మహిళలకు ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చింది. వీరంతా 6 నెలల నుంచి ఈ పేలని టపాసుల తయారీలో క్షణం తీరిక లేకుండా ఉంటే మరోపక్క రైతులకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు మనం ఈ పేలని టపాసులు, భూమిలో పాతితే మొలకలు, వీటి గురించి తెలుసుకుందాం. ఈ సీడ్ క్రాకర్సు చిత్తు కాగితాలు, విత్తనాలతో తయారు చేస్తున్నారు. వీటిలో ఎటువంటి కెమికల్స్ కానీ పేలుడు పదార్థాలు కానీ ఉండవు. చిత్తు కాగితాలను సేకరించి వాటిని నానబెట్టి గుజ్జుగా చేసి వాటిలో పలు రకాల మొక్కల విత్తనాలను పెట్టి వాటికి రసాయనాలు లేని సహజ రంగులను అద్ది టపాసులుగా తయారు చేస్తారు. గోంగూర, ఉల్లి, దోసకాయ, కొత్తిమీర, మెంతులు, బెండ, వంగ, టొమాటో, అనపకాయ, ఇంకా బీర, గుమ్మడి వంటి పలు కూరగాయల విత్తనాలను పెట్టి చిచ్చుబుడ్లు, ఉల్లిపాయ బాంబులు, భూచక్రాలు, కాకర పువ్వొత్తులు, తారాజువ్వలు వంటి ఎన్నో రకాల టపాసుల్ని తయారు చేస్తున్నారు. ఈ టపాసుల్ని భూమిలో పాతిపెడితే చక్కగా మొలకలు వచ్చి మన ఇంట కూరగాయల్ని కూడా పండిస్తాయన్నమాట. పేలని టపాసుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము తినలేని మిఠాయిల గురించి కూడా తెలుసుకుందాం. ఇకపోతే మిఠాయిలు లేందే దీపావళి పండుగ ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే శ్వేత బృందం రకరకాల మిఠాయిల్ని తయారు చేస్తుంది. కాకపోతే ఈ మిఠాయిలు తినేవి కావు. ఈ మిఠాయిల్ని కూడా భూమిలో పాతిపెడితే
మొక్కలొస్తాయి. అంటే రకరకాల మిఠాయిల ఆకారాల్లో స్వీట్లను తయారు చేస్తారు. చిత్తు కాగితాలను నానబెట్టి వాటిని గుజ్జుగా చేసి రకరకాల సహజమైన రంగులు వేసి మిఠాయిల మోడల్లా తయారు చేస్తారు. ఆ మిఠాయిలు తినేవి కాదని ముందే చెప్పాం కదా, గుర్తుంచుకోవాలి మరి మీరు. టొమాటో, ముల్లంగి, వంకాయ, ఇంకా బెండ, పచ్చిమిర్చి, క్యారెట్ వంటి పలు రకాల కూరగాయల విత్తనాలను ఆ కాగితాల గుజ్జులో పెట్టి లడ్డూలు, కుకీలు, మైసూర్ పాక్, బర్ఫీలు, ఇంకా చంచంలు, బాదుషాలు వంటి స్వీట్ల ఆకారాల్లో తయారు చేస్తారు. ఇవి అచ్చు నిజమైన స్వీట్ల వలనే ఉంటాయి. చూడగానే నోరూరించేలా ఉంటాయి, కానీ తినలేం. వాటిని కూడా భూమిలో పాతితే మొక్కలొస్తాయి. మన ఇంటిలో కూరగాయలు పండుతాయి. కూరగాయల ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఈ మిఠాయిల స్వీట్లు భలే ఉపయోగపడతాయి. ఈ మిఠాయిలు టపాసుల్లో కూరగాయల విత్తనాలతో పాటు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. సీతమ్మ వారి జడగంటలు, బంగాళాబంతి, నక్షత్ర పూలు వంటి పూల మొక్కల విత్తనాలను కూడా వాడారు. ఇలా వాడిన ఈ విత్తనాలకు శ్వేత రైతుల నుంచి విత్తనాలను కొని ఇవి తయారు చేయిస్తోంది. అందువల్ల రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బరోడా విశ్వవిద్యాలయంలో శిల్పకళలో మాస్టర్స్ చేసింది శ్వేత. శ్వేతకు రైతులంటే చాలా గౌరవం, ఇష్టం కూడా. శ్వేత ఈ దీపావళి సందర్భంగా మొలకెత్తే స్వీట్లు, టపాసులే కాకుండా గతంలో మొలకెత్తే క్యాలెండర్లు, రాఖీలు తయారు చేసి విక్రయించగా పర్యావరణ ప్రేమికుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. అంతేకాదు, శ్వేత రైతు కూడా. పర్యావరణ ప్రేమికురాలైన శ్వేత 16 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తోంది. తోటి రైతులకు సలహాలు ఇస్తూ వారిని కూడా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళేలా చేస్తోంది. తన తోటి రైతులకు చేయూతనిస్తోంది. తాను తయారు చేసి మొలకెత్తే టపాసుల్ని, మొలకెత్తే స్వీట్లను ఆన్లైన్లో విక్రయిస్తోంది. ఏపీ, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, బెంగళూరు నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి శ్వేతకు చక్కటి మొలకెత్తే ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. ఈ సీడ్ క్రాకర్స్ ధరలు కూడా చాలా తక్కువేనంటోంది. 35 రూపాయల నుంచి మొదలవుతున్నాయి. స్నేహితులకు, బంధువులకు కూడా కానుక్గా ఇచ్చేందుకు చాలా బాగా పనికి వస్తాయని చెప్తోంది. మనమందరము కూడా ఈ దీపావళికి మొలకెత్తే టపాసుల్ని, మొలకెత్తే స్వీట్లను ఆన్లైన్లో కొనుక్కుందాం. మనం కూడా పర్యావరణ పరిరక్షణలో తోడ్పడదాం. విన్నారు కదా, పర్యావరణానికి, దాని పరిరక్షణ కోసం కృషి చేసే శ్వేత లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. అలాంటి వారిని మీ అందరికీ నా ఛానల్ ద్వారా పరిచయం చేయటం నాకెంతో ఇష్టం. ఇంతకు ముందు కూడా ఇలాంటి విషయాలు చాలా చెప్పాను. ముఖ్యంగా ఇది పర్యావరణ పట్టు, అహింసా పట్టు అంటూ ఎకో ఫ్రెండ్లీ సిల్క్ ఫ్యాబ్రిక్ నుంచి పరిచయం చేశాను. అలాగే ఇది ప్లాస్టిక్ కాదు, నిజంగా ఫ్యాబ్రిక్. అప్ సైకిల్ ప్రోడక్ట్స్ను వినియోగించమని తెలిపాను. ఇక ఆగస్టు 15 సందర్భంగా ఈ జెండాలు మొలకెత్తుతాయంటూ పర్యావరణ హితమైన జెండాలను చూపించాను. ఇక తాటాక మజాకా అనే విషయంలో పామ్ లీవ్స్ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా చక్కగా వివరించాను. తన రక్షణే మన రక్షణ అంటూ 16 సెప్టెంబర్ సందర్భంగా ఓజోన్ ప్రాముఖ్యత గురించి తెలిపాను. ఇక ఓ ప్రొఫెసర్ గారి పరిష్కారం అంటూ పర్యావరణ హితమైన స్ట్రాలను, ఎకో ఫ్రెండ్లీ స్ట్రాస్ను పరిచయం చేశాను. ఇక ప్రాణవాయువు కావాలా మీకు అంటూ స్నేక్ ప్లాంట్ గురించి కూడా చెప్పాను. ఇక చివరగా సీతాకోక చిలుకలు, జిగేలు రాణులు అంటూ సీతాకోక చిలుకల సూత్రాలను కూడా చాలా వివరించాను. ఇవన్నీ కూడా
పర్యావరణానికి, దాని పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తుల గురించి, అటువంటి ప్రోడక్ట్స్ గురించి నేను మీకు తెలియజేశాను. ఇవన్నీ కూడా మీకు నచ్చాయని భావిస్తాను. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే ఇంకా ఇలాంటి అనేకమైన అంశాలను మీకు పరిచయం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చాలా ఓపికగా చక్కగా చూశారు. మీ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలను తెలుపుతున్నాను. మనం కూడా చక్కగా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా మంచిగా ఆనందంగా దీపావళిని జరుపుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.